అసలు మీకు చేతి వంట ఏది ఇష్టం ఆయనకి? వాడికి పలావ్ ఇష్టం. పలావ్ ఇష్టం తింటాడు. ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం. మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా పలావ్ తీసుకుంటారు అంటే వాడు వెజ్ వచ్చాడు. నాన్ వెజ్? అది కూడా నాన్ వెజ్ నాన్ వెజ్. అడగడు. ఇది కావాలి అది కావాలని అడగడు నన్ను. ఏది నాకు మనసు ఒప్పగా చేసి పెడతాను. పెట్టాలి కదా వాడికి పాపం ఏది అడగడని చెప్పేసి. సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని ఏది అడిగారు? అస్సలు అడిగేవాడు కాదు. నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు. చిన్నప్పుడు ఏదో టీవీఎస్ అడిగాను, కొనిపెట్టలేదు, అందుకే ఇప్పుడు కంటిన్యూస్గా నేను బైకులు కొంటున్నాను అని. నిజమేనా? ఏమో మరి నాకు జ్ఞాపకం లేదు అసలు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు, వారాహి దీక్షలు, అంటే అందరూ బాగుండాలని. అలాగే మొన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన లడ్డు వ్యవహారంలో కూడా దానికి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు. ఈరోజు 11 రోజులు దీక్ష చేస్తున్నారు. సో దీనిపై మీరు ఏమంటారు? సంతోషంగా చేయటం మంచిదే కదమ్మా. అంత అదృష్టం కదా ఆయన వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకున్నాడంటే. వాడికి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు తీసుకోవడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాడు. నాకు నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నాన్న అని చెప్పంటే నా కోసం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు. దర్శనం చేసుకొని వచ్చాము. వాడికి ఎప్పుడు చేసుకోవాలన్నా ఇష్టం పాప మా పైకి. సో చిన్నప్పటి నుంచి ఆయనకి దైవభక్తి. అలాగని దేవుడి దగ్గర ఊరికి దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు. వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికీ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు కాదు. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు. యోగ నరసింహస్వామి గుడి అని విన్నాము. పవన్ గారి అన్నప్రశ్న కూడా అక్కడే జరిగిందని. అక్కడే జరిగింది. దానికి సంబంధించి వివరాలు చెప్తారా? మేము తిరుపతి దర్శనానికి వెళ్ళాం. నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను. వెళ్తే అప్పుడు 6 నెలలు కరెక్ట్గా జరిగింది. ఆ రోజుకి వచ్చింది. 6 నెలలు వచ్చింది కదా, ఇక్కడే అన్నప్రాసన చేసేద్దాం అనిపించింది నాకు మనసులో. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది. ఈయన పోలీస్ ఆయన కదా, కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన దగ్గర చిన్న కత్తి ఉంటుంది. ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు. వెంకటేశ్వర ప్రసాదం. ఆ ప్రసాదం పెట్టి అక్కడే యోగ నరసింహస్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను. చూసి పడుకోబెట్టి ఇక్కడే చేసేద్దామంటే అని అన్నాను ఆయనతోటి, మా వారితోటి. ఇంకా అంతకంటే అదృష్టం ఏముందిలే అని చెప్పి వాళ్ళకి చేశాను. చేస్తే ఆయన కత్తి పుట్టుకున్నాడు. తర్వాత పెన్ తీసుకున్నాడు. ఓకే, అంతే. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజున? ఏం భావించాను, చాలా కోపం వచ్చిపోతాడు పిల్లడు. ఏదో ప్రజలకి ఏదో చేస్తాడని చెప్పి అనుకున్నాను నేను. అంటే అప్పుడే ఊహించారు మీరు? ఏదో చేస్తున్నాడు, కత్తి పట్టుకున్నాడు, ఏదో చేస్తాడు అనుకున్నాను. మరి పెన్ను పట్టుకున్న దానికి ఏమనుకున్నారు? అది చదువు తక్కువే వస్తుంది అనుకున్నాను. పెన్ను పట్టుకు వెనక రెండోసారి కదా చదువు. ఇది కష్టపడి పని చేస్తాడు, ప్రజల కోసం చేస్తాడు, ఏదైనా చేస్తాడు అనుకునేదని. కోపంగా అందరినీ రక్షించడానికి చేస్తాడు అనుకున్నాను. అంటే వాళ్ళ నాన్నగారు బాగా తిరుగుతారండి. ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా. ఆయన బుద్ధులన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన గుణాలే ఉన్నాయి ఈయన కూడా. కొంచెం తిరగటం, కోపం అన్నీ ఉన్నాయి. ఆయన కూడా అట్లా తిరిగేవారు. ఆయన ప్రభావం ఆయన మీద చిన్నప్పటి నుంచి ఉండేదా? చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో బాగా ఎక్కువ ఉండేవాడు. అటాచ్మెంట్ ఎక్కువ. లాస్ట్ కదా వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు బుద్ధిగా. ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు, మితంగా మాట్లాడతాడు, మితభాషి. అందుకని వాళ్ళ నాన్నకి ఇష్టం ఎక్కువ కంటే ఎక్కువ. అంటే అలాగని వాడి మీద లేకుండా లేదు. వీడు కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో కూడా. ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. మాట్లాడితే మా చిన్నమ్మాయి, లాస్ట్ అమ్మాయి కొంచెం దగ్గర, అందుకని దాంతో మాట్లాడేవాడు ఎక్కువ. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళ? ఎక్కువ స్కూల్కి వెళ్ళేది ఒకరు లేదు. కొంచెం ఇంటర్మీడియట్ 10th క్లాస్కి 8th క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళ అన్నయ్య క్లాస్ మేము లైబ్రరీ ఉంటే బుక్స్ లైబ్రరీ, ఆ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు. ఎక్కువ చదివేవాడు. ఎందుకు ఎక్కడికి వెళ్తే చదువుతున్నానమ్మా అనుకునేవాడు, అనేవాడు అంతే. ఆ తర్వాత పెద్దయ్యకు కూడా అదే బుక్స్ అదే చదువుతున్నాడు.
అదే అలవాటు వచ్చేసింది. ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు, వాళ్ళ నాన్నగారు కొంచెం చదివేవారు పుస్తకాలు, అవి వాళ్ళ నాన్నయ్య అలవాటు అయిపోయి బాగా అయ్యి అది ఎక్కువ చదువుతూ ఉంటాడు. తర్వాత నాకు తెలియదు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. మొన్న చూస్తే నేను ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడ అవన్నీ చదివి అందుకని ఇంత ఇది వచ్చిందేమో వీడికి ఆలోచన అనుకున్నాను నేను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.